హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్నే నిద్రమోహంతో తీస్తున్నాను అనమాట వీడియో. సో, యాక్చువల్‌గా ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా మార్నింగ్ రొటీన్ అంటే డైలీ ఒకలానే ఉండదు కదా! సో, నేను కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను కాలేజీ స్టార్ట్ అయ్యేంత వరకు నేను టైంని ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది షేర్ చేసుకోవడానికి ఈ వీడియో తీస్తున్నాను. ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా ఇష్టంగా వేశా ఆ రోజు. సో, నేను అసలు ఫస్ట్ మార్నింగ్ లేవడానికి నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకుంటానో నైట్ అంతా. ఖచ్చితంగా 5కి లేవాలి రేపొద్దున్న అనుకునే పడుకుంటా. కానీ అస్సలు లేవలేను. 5:30కి అట్లా లేస్తున్నా ఈ మధ్య. ఇంకా ఆ రోజు లేచిన వెంటనే వాటర్ పట్టేసి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వస్తాననమాట. నేను నా నిద్రమత్తు పోగొట్టుకోవడానికి చేసే ఫస్ట్ పని ఫ్రెష్ అయ్యి రావడము. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే నా డేని చియా సీడ్స్‌తో స్టార్ట్ చేస్తాననమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా! సో, చియా సీడ్స్‌కి సంబంధించిన యూజెస్ అన్నీ కూడా షార్ట్ వీడియోలో ఉన్నాయి. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి షార్ట్ వీడియో కూడా చూడండి. నార్మల్‌గానే అందరూ అంటుంటారు కదా! ఎర్లీ మార్నింగ్ 250 మిల్లీ లీటర్స్ టు హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగొచ్చు అని చెప్పి. సో, నేను ఈ చియా సీడ్స్‌తోనే నాకు 250 ఎంఎల్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోతదనమాట. ఈ చియా సీడ్స్‌తో పాటే నేను నైట్ కొంచెం బాదాం అవి కూడా సోక్ చేసుకుంటా అనమాట ఎర్లీ మార్నింగ్ తినడానికి. ఇంకా చియా సీడ్స్ తాగిన తర్వాత డైలీ అయితే రెడీ అవ్వడం ఒక్కటే నా పని. కానీ ఈరోజు అమ్మ కొంచెం సిక్‌గా ఉన్నారని చెప్పి ఇంకా వర్క్ కూడా చాలా ఉందని చెప్పేసి కుకింగ్ నేనే చేసుకుంటున్నా. ఈరోజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాననమాట. నార్మల్‌గా నేను ఫ్రైడ్ రైస్ చేస్తే మా అన్నయ్య వాళ్ళు, మా కజిన్స్ అందరూ కూడా "అబ్బా! థాంక్స్ వర్షి కర్రీ కలుపుకోకుండా మంచిగా కలిపేసి ఇచ్చావు" అని అంటారు. అలా ఉండిద్దనమాట నార్మల్ కర్రీ కలిపినట్టు. సో, ఈరోజు నేను కొంచెం కొత్తగా ట్రై చేయబోతున్నాననమాట. కొత్తగా అంటే డిఫరెంట్ రెసిపీయే మారిపోదు. జస్ట్ మనం వేసే ఇంగ్రీడియెంట్స్‌లోనే ఒక కొత్త ఇంగ్రీడియెంట్ యాడ్ అవుతదనమాట. ఇప్పుడు చేస్తున్నట్లుగానే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేశాను ఒకసారి. అప్పుడైతే అక్క వాళ్ళ బాబు ఎంత ఇష్టంగా తిన్నాడో అది గుర్తొచ్చి మళ్ళీ ఈరోజు చేసుకుంటున్నాను నేను. సో, ఫస్ట్ మనం ఫ్రైడ్ రైస్‌కి కావాల్సినవన్నీ చాప్ చేసుకొని పెట్టుకోవాలి. నేనిక్కడ ఒక్క ఆనియనే తీసుకున్నానండి. ఎందుకంటే నా బాక్స్ వరకే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ అన్నం, ఎక్కువ కర్రీ చేయాలన్నా కూడా టైం సరిపోదు కదా అని చెప్పి. సో, నేను నా ఒక్కదాని బాక్స్ కోసము ఒక ఆనియన్ అండ్ ఆల్సో 4, 5 చిల్లీస్ మాత్రమే తీసుకున్నాను. సో, ఇంకా ఆనియన్స్ అండ్ చిల్లీస్ చాప్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ప్రతి ఒక్క రెసిపీలోని నేను ఏ రెసిపీ చేసినా ఖచ్చితంగా జీలకర్ర వేస్తాను అనమాట. సో, కొంచెం జీరా యాడ్ చేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ అండ్ కరివేపాకు వేసాననమాట. నాకు నార్మల్‌గానే కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఇలా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ఇంకా ఇంట్రెస్ట్‌గా చేస్తా. అక్కడ నా పిచ్చి ఎక్స్‌ప్రెషన్‌ని అవాయిడ్ చేసేయండి. ఏదెక్కడుందో కనపడక అలా పెట్టాననమాట ఎక్స్‌ప్రెషన్. ఇంకా అలా ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, జీలకర్ర మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మీ దగ్గర ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే అది కొంచెం వేయండి ఫ్లేవర్ కోసం. అది వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ వేస్తాం కదా! పసుపు. ఆ 2 వేసిన తర్వాత కారం కూడా లైట్‌గా వేసి మనం ఫుల్‌గా వేసే కారం ప్లేస్‌లో పొడి కారం వేస్తామనమాట. మన ఇంట్లో ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవేసి పడతారు కదా! ఆ పొడి కారం వేస్తాను. అది మాత్రం సూపర్ టేస్ట్ వచ్చిద్ది. మీరెప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇంకా ఆ పొడి కారం కూడా వేసి తిప్పిన తర్వాత ఎగ్స్ ఏసేసుకొని కొంచెం సేపు తిప్పేసి రైస్ ఏసి కలిపేయడమే. నార్మల్‌గా మనం ఫ్రైడ్ రైస్ ఎట్లా కలుపుతామో అలా కలిపేయడమే. ఇంకా అలా కుకింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రైడ్ రైస్‌ని బాక్స్‌లో సర్దేసి పక్కకు పెట్టి ఉంచాననమాట మూత పెట్టకుండా. వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టేసి దాంట్లో ప్రెషర్ వస్తది. అండ్ ఆల్సో మధ్యాహ్నం తినడానికి నాకు ఆ వాటర్ ఉంటే అస్సలు తినబుద్ధి కాదు. ఇంక అందుకనే కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేస్తా. ఇంకా కుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి 6:30 అరౌండ్ అలా అవుతుందనమాట టైం. నేను 5:30కి లేచాను కదా! సో, ఇంకా రెడీ అయిపోతున్నా. 7:30కి మాకు బస్ వస్తది. మార్నింగ్ రొటీన్ అంటే రొటీన్‌గా డైలీ లేచే టైం చెప్పాలి కాబట్టి 5:30 అని చెప్పాను గానీ, ఆ రోజు వ్లాగ్ చేయడానికి 4:30కే లేచాను నేను. మనకి పనులు అవ్వాలి, దట్టు వీడియో కూడా అవ్వాలి అంటే కెమెరా పెట్టిన తర్వాత వీడియో వస్తుందా లేదా అనే యాంగిల్ చూసుకోవాలి. చాలా టైం పట్టిద్దని చెప్పేసి ఆ రోజు త్వరగా లేచా. సో, నేను మీ అందరికి ఒక సింపుల్ హెయిర్ స్టైల్ ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేను డైలీ కాలేజ్‌కైతే అలా క్లిప్స్ పెట్టేసి వెనక అల్లేసి వెళ్తా అనమాట. బట్ ఒక 3, 4 డేస్ నుంచి మా మమ్మీ టార్చర్ నేను అస్సలు పడలేకపోతున్నా. పేరుకే నాకు బ్యూటీషియన్ వచ్చు. నేను ఆ జడేస్తా, ఈ కోన్లు పెడతా అని చెప్పుకోవడం కాదు. నువ్వు కూడా అందంగా రెడీ అవ్వాలి. మంచి జడలేసుకో అది ఇది అంటుంది మా అమ్మ. సో, మా అమ్మ కోసమే ఈరోజు నేను మంచి జడ వేసుకున్నా. అండ్ ఆల్సో ఆ జడ నేను ఎలా వేసుకోవాలి ఏంటి అని సింపుల్‌గా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియోలో కూడా రికార్డ్ చేశా. సో, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లిప్స్ పెట్టుకున్న తర్వాత హెయిర్ మొత్తాన్ని కంప్లీట్‌గా తీసుకోకుండా హాఫ్ హెయిర్ వరకే తీసుకుంటున్నాను ఫస్ట్. అలా హాఫ్ హెయిర్ తీసుకున్న తర్వాత మనం ఫ్రెంచ్ వేయించుకుంటాం కదా! బయట వాళ్ళతో ఫ్రెంచ్ హెయిర్ స్టైల్. సో, ఆ హెయిర్ స్టైలే మనకు మనం ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. అలా హాఫ్ హెయిర్‌ని తీసుకున్న తర్వాత దాన్ని 3 పార్టిషన్స్‌గా చేసుకొని అల్లుకుంటూ దానికి కొంచెం హెయిర్ యాడ్ చేస్తూ అల్లాలి. ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళకైతే కొంచెం హ్యాండ్స్ పెయిన్ రావచ్చు. బట్ అలవాటైతే మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనకు మనం రెడీ అవ్వగలుగుతాము.
ఐఎమ్ వెరీ 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 సారీ. అసలు వెనక్కి తిరిగినప్పుడు వీడియో రికార్డ్ అవుతుందా లేదా, వీడియోలో నా జడ కనిపిస్తుందా లేదా అని కొంచెం కూడా ధ్యాస లేదు. ఇప్పుడు చూసుకున్నా అనమాట వీడియో. బట్ మీకు ప్రాసెస్ తెలుస్తుంది కదా అని చెప్పేసి అలా ఉంచేసా. ఇంకా అలా కొంచెం కొంచెం పార్టిషన్స్ తీసుకున్న తర్వాత అల్లేసి ఇంకా ఫ్రంట్కి తీసుకొని కంప్లీట్ జడ కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడు నేను హెయిర్‌కి పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్ కూడా చాలా చిన్ని రబ్బర్ బ్యాండ్ అనమాట. అలా బుడ్డి బుడ్డి రబ్బర్ బ్యాండ్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి కదా! మనకు ఆన్‌లైన్‌లో 100 రూపీస్‌కి 500 రబ్బర్ బ్యాండ్స్ వస్తున్నాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మోడల్ మోడల్ హెయిర్ స్టైల్స్, ఇంకా చిన్ని చిన్ని హెయిర్ ఉన్న వాళ్ళకి పెయిన్ లేకుండా వేయొచ్చనమాట. సో, మీకు కావాలంటే గనక లింక్ అని కామెంట్ చేయండి. నేను వెంటనే డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను. సో, ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది గదా! ఇలా అయితే వచ్చింది హెయిర్ స్టైల్. నాకు ఆల్రెడీ నేను చిన్నప్పటి నుంచి నాకు వేసుకోవడం అలవాటే కాబట్టి చాలా రోజుల తర్వాత వేసుకున్నా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు ఒకవేళ ట్రై చేసే వాళ్ళుంటే ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు 4, 5 టైమ్స్ వేసుకొని ఇప్పడము, హ్యాండ్ స్పిన్నర్స్‌తో కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయడం చేయండి. ఖచ్చితంగా వస్తది ట్రై చేస్తే మనకి. అండ్ చున్నీ గురించి కూడా నేను ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఇప్పుడు మేము కాలేజ్‌కి వెళ్తున్నాం కాబట్టి మాకు సేఫ్టీ పిన్స్ పెట్టడం, తీయడం, గుచ్చుకోకుండా అలవాటయిపోయింది. బట్ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు 6థ్ క్లాస్‌కి వచ్చిన వాళ్ళందరికీ కూడా పంజాబ్ డ్రెస్సులు ఏస్తున్నారు యూనిఫామ్‌కి. సో, వాళ్ళకి చున్నీ పెట్టేటప్పుడు, తీసేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా వాళ్ళు ఈజీగా తీసి పెట్టుకునేలాగా మనకి షర్ట్స్‌కి చిన్న చిన్న బటన్స్ వస్తాయన్నమాట. హోల్‌లో నుంచి పెట్టే బటన్ కాకుండా నొక్కితే సెట్ అయిపోయే బటన్స్ ఉంటాయన్నమాట. అవి తీసుకొని మీరు చున్నీకి, డ్రెస్‌కి కుట్టించేసేయండి. చక్కగా అవి క్లిక్ చేస్తే సరిపోతుందనమాట. మనం పినీసులు పెట్టకుండా పిల్లలు కూడా ఇరిటేట్ అవ్వకుండా ఉంటారు ఆ గ్యాప్‌లో. ఆ టైప్ ఆఫ్ బటన్స్ కూడా మనకు ఆన్‌లైన్‌లో చాలా తక్కువ కాస్ట్‌కే దొరుకుతాయండి. సో, మీరు బటన్స్‌కి లింక్ కావాలంటే గనక బటన్ లింక్స్ అని కామెంట్ చేయండి. నేను ఆ లింక్ కూడా సెండ్ చేస్తాను. సో, హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్‌గా ఇలా ఉందనమాట. చాలా రోజుల తర్వాత వేసుకున్నా కూడా బాగా వచ్చిందని చెప్పి అద్దంలో చూసుకొని సోకులు పడుతున్నా నేను. మంచిగా సెట్ అయితే లుక్ ఆ రోజు మనకి ఇంకెక్కడ ఆగం కదా! డాన్సులు కూడా అందుకే వేస్తున్నా హెయిర్ స్టైల్ బాగా కుదిరిందని. హాయ్ చెప్పు నవ్వుకుంటా. హాయ్ ఫ్రెండ్స్. ఆషాఢం గోరింటాకు మొదలైపోయింది. ఆషాఢం గోరింటాకు నాకైతే పెట్టలేదు, వీళ్ళే పెట్టుకున్నారు. బ్యాడ్. గోరింటా పెడితే బాడీలో హీట్ లాగేసిద్ది. నీకు మళ్ళీ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? నైట్ ఏం తిన్నావు? నైట్ ఇడ్లీ తిన్నా. మరి ఇడ్లీ తింటే ఉడికి కడుపు నొప్పి రాదు. తర్వాత సో, నేనక్కడ వాయిస్‌ని అలా ఎందుకు ఉంచేశాను అంటే, చెల్లి ఆ రోజు నైట్ ఇడ్లీ తింది. అండ్ మార్నింగ్ పాలు తాగిన తర్వాత స్టమక్ పెయిన్ వస్తుంది అందనమాట. సో, ఫుడ్ ఏం తీసుకుంటున్నాము, ఏంటి అనేది కాదు గానీ, పిల్లలు ఆ వయసులో జంక్ ఫుడ్ తీసుకుంటారు గదా! సో, పేరెంట్స్ అని మనం టేక్ కేర్ చేసి కొంచెం 2 డేస్‌కి ఒకసారి, 3 డేస్‌కి ఒకసారి గానీ వాటర్ తాగిపించడం, లేదా నార్మల్ వామ్ అయినా ఇచ్చేయడం. వాళ్ళు ఒకవేళ తినను అంటే వాటర్‌లో మరగబెట్టేసి వాటర్ తాగిపిస్తే సరిపోతుంది. సో, కొంచెం గుర్తు చేసినట్టు ఉంటుందని ఈ పాయింట్ చెప్పాను. అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చైన్ కూడా ప్యాక్ ఆఫ్ 6 చైన్స్ నేను మీషోలో తీసుకున్నాను అనమాట 120 రూపీస్కి. సో, మీకు ఆ చైన్స్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, చైన్ లింక్ అని. ఆ లింక్ని కూడా నేను సపరేట్గా సెండ్ చేస్తాను. నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. కాలేజ్ గోయింగ్ పీపుల్కి అయితే ఇంకా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నేను చైన్లు ఆర్డర్ చేసింది చూసి మా చెల్లి కూడా చైన్స్ ఆర్డర్ చేసుకుంది. దానికైతే 8 చైన్స్ అనమాట. ప్యాక్ ఆఫ్ 8 చైన్స్ 81 రూపీస్కి వచ్చాయి. అంటే మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 81, క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే 100 రూపీస్ పడుతుంది అనమాట కాస్ట్. సో, మీకు లింక్స్ కావాలంటే కనుక లింక్ అని సపరేట్‌గా ఏ లింక్ అనేది కామెంట్ చేస్తే నేను అక్కడ సెండ్ చేస్తాననమాట లింక్. జడ అయితే మా మమ్మీ వేయలేదు గైస్, నేనే వేసుకున్నాను. మా మమ్మీతో కట్టి మా మమ్మీ ఎప్పుడు 5th క్లాస్ వరకే నాకు జడలు వేసింది గైస్. 6th క్లాస్ లాస్ట్లో పడేసారు నన్ను. ఇంకా అలా మమ్మీతో సరదాగా చిట్చాట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను బ్యాగ్ సర్దేసుకుంటున్నాను అనమాట. సో, ఫస్ట్ బ్యాగ్ సర్దేటప్పుడు నేను ఆ బాటిల్ పెడతా ఫస్ట్. ఎందుకంటే మా నాన్న బాటిల్ మర్చిపోతే ఇంటికొచ్చిన తర్వాత పిచ్చి తిట్లు తిడతారు. ఎందుకు తీసుకెళ్ళలేదు, వాటర్ తాగాలి, 3 లీటర్స్ 4 లీటర్స్ తాగాలి అని రోజు మాకు సుప్రభాతం వినిపిస్తూ ఉండిద్ది పొద్దున్నే. ఇంకా మా నాన్నతో తిట్లు తినడం కన్నా బాటిల్ తీసుకెళ్తే అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ బాటిల్ పెట్టేసుకుంటా. అండ్ ఇంకా బ్యాగ్ సర్ది లాస్ట్ మినిట్లో వెళ్ళిపోతున్నప్పుడు మా మమ్మీకి భలే గుర్తొస్తాయి మంచి మంచి ఫుడ్స్. ఆ రోజు నేను ఫ్రైడ్ రైస్ కదా, నార్మల్గా ఒక బాక్సే తీసుకుని వెళ్తాం కదా, కర్రీ బాక్స్ ఖాళీగానే ఉందని చెప్పేసి మా మమ్మీ కాజు, బాదం, కిస్మిస్ ఇంకా డ్రై డేట్స్ పెట్టిందనమాట బాక్స్లో. ఒకవేళ సడన్గా మంటేస్తే ఇవి తినేస్తాను నేను.
ఇక్కడ కూడా నేను కిడ్స్ గురించి చెప్పాలంటే ఒక చిన్న పాయింట్ ఉంది. మీరు కిడ్స్‌కి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఒకవేళ అదేమన్నా స్పైసీ ఉంది అనిపిస్తే మీరు ఆ ఫుడ్‌లో కారాన్ని తీసేయలేరు కాబట్టి క్యారెట్ గానీ, కీర దోస గానీ పీసెస్‌గా కోసి సెపరేట్ బాక్స్‌లో పెట్టేయండి. అండ్ వాళ్ళకి చెప్పండి, కిడ్స్‌కి తెలీదు కదా! మీకు ఒకవేళ సడెన్‌గా మంట అనిపిస్తే ఇవి తినేయండి నాన్న అని చెప్పండి. ఎందుకంటే రైస్ తినేటప్పుడు వాటర్ తక్కువ తాగడం మంచిది కదా! సో, వాటర్ ప్లేస్‌లో మనం మంటేసినప్పుడు ఇవన్నీ తింటే సరిపోతుందనమాట మీల్. సో, ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మొత్తంలో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా యూజ్ అయిద్ది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే నా వీడియోస్ మొత్తం ర్యాండమ్ డే వ్లాగ్స్ లాగా కాకుండా చూసే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఏదో పాయింట్ ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నాను. సో, ఈ వీడియోలో మీకు యూజ్ అయింది ఏదన్నా ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఒక మోటివేషన్‌లా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. అండ్ మన వీడియోస్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.